మీ జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా మీ నామ నక్షత్రాన్ని బట్టి 2025 సంవత్సరంలో మీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి 2025 సంవత్సరం ఎలా ఉంటుందంటే అద్భుతమైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కొత్త కార్యక్రమాలు మాత్రం వాయిదా వేసుకోకండి. ఏ కొత్త పని ఉన్నా సరే వాయిదా వేసుకోకుండా వెంటనే సాధించాలని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతారు. అనారోగ్య బాధలు మాత్రం కొంచెం అధికమవుతాయి కాబట్టి వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం 4 పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులకి 2025లో చాలా అవసరం. అకారణంగా కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం రేవతి నక్షత్రం వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా అవసరం. కాబట్టి రేవతి నక్షత్రం ఏ పాదంలో పుట్టినా సరే స్త్రీలైనా పురుషులైనా పిల్లల పట్ల 2025లో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఇలా 27 నక్షత్రాల్లో జన్మించిన స్త్రీ పురుషులు మీరు ఏ పాదంలో పుట్టినా సరే ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి. తిరుమల క్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలా చేసుకోవటం ద్వారా 2025 సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.